హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం డబుల్ ఎక్స్పోజర్ యొక్క ఫోటో ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం ఫోటోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇక వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. మనం ముందేం చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా పిక్సార్ట్ యాప్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్. అక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఆర్ట్ ఫోటో అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని రాయి అయితే తెలుసు కదా, సో రాయిది ఒక నేను పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని మీరు ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నేను ఈ వీడియోలో ఏమేమి బ్యాక్గ్రౌండ్స్ ఇంకా పిఎన్జీస్ వాడానో వాటి యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే అక్కడ మీకు అడ్జస్ట్మెంట్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీరు సాచురేషన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు మైనస్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది రాక్ అనేది కొంచెం బ్లాక్ కలర్ మారుతుంది కాబట్టి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ విధంగా టిక్ మార్క్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఆర్ట్ ఫోటోలోకి అయితే వెళ్ళి మనము ఒక పిక్ను అయితే ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఎరేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అక్కడ మీకు రీస్టోర్ పక్కన ఎరేజ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీరు చూసుకున్నట్టయితే కొంచెము ఎరేజ్ అయితే చేసుకోవచ్చు మన పిక్ని. ఇక అంతేకాకుండా అక్కడ మీకు హార్డ్నెస్ కొంచెం తక్కువ అయితే పెట్టేసుకోండి, సైజ్ కొంచెం పెద్దగా అయితే చేసుకున్నట్టయితే అప్పుడు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఎరేజ్ చేసుకుంటే. సో ఆ విధంగా హార్డ్నెస్ తక్కువ పెట్టేసుకోవాలి, సైజ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆర్ట్ ఫోటోలకు అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ పిక్ ఏ విధంగా ఉండాలంటే మొత్తం 2 కాళ్ళతో సహా మొత్తం క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నిలబడ్డట్టుగా ఉంటుంది కాబట్టి. అసలు ఈ పిక్స్ని కరెక్ట్గా ఏ విధంగా పిఎన్జీ రూపంలో మార్చుకోవాలో నేను ఇంతకుముందు ఒక వీడియోని అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో యొక్క లింక్, మీరు అక్కడ నుంచి వీడియోని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఆర్ట్ ఫోటోలోకి అయితే వెళ్ళండి. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మీకు నేను ఒక స్టార్ది అయితే పిఎన్జీ అయితే ఇస్తాను, మీరు ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది కాబట్టి మీరు ఏం చేసుకోవాలంటే అక్కడ మీరు బ్లెండింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీకు స్క్రీన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ నక్షత్రం మాత్రమే కనిపిస్తుంది, కరెక్ట్ గా ఆ 2 చిత్రం మధ్యలో అయితే పెట్టేసుకుంటాను నేను. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నేను మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను. మళ్ళీ నేను ఆర్ట్ ఫోటోలోకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. అక్కడ నేను సూర్యుడు ఉదయించినట్టుగా ఒక పిఎన్జీని అయితే ఇస్తాను, మీరు ఆ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే అక్కడ నేను మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్తాను, వెళ్ళి అక్కడ స్క్రీన్ అయితే కొట్టేసుకుంటాను. కరెక్ట్గా మీ ఫోటోకి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో ఆ విధంగా అన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మైనస్ ఏమనిపిస్తుంది అంటే అక్కడ మనిషి అయితే నిలబడ్డాడు కానీ ఏదో వెరైటీగా అయితే కనిపిస్తుంది కదా కాలకాడ, అక్కడ మీకు డ్రా టూల్ అయితే కనిపిస్తుంది కదా, ఆ విధంగా డ్రా టూల్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్రష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఏదైతే పెట్టుకున్నానో మీరు కూడా అదే అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మీరు అక్కడ కలర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని బ్లాక్ కలర్ని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ నేను షాడో అయితే ఇస్తాను కాళ్ళకు, అప్పుడు చూడడానికి చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది పిక్. ఇంకా ఓపాసిటీ ఇంకా అంతేకాకుండా హార్డ్నెస్ కరెక్ట్గా అయితే మీరు నేను ఎంత పెట్టేసుకున్నానో మీరు కూడా అంతే అయితే పెట్టేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఆ విధంగా కాలకాడ సెట్ అయ్యే విధంగా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. అక్కడ మీకు మళ్ళీ డ్రా టూల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సేవ్ ఇమేజ్ అయితే కొట్టేసుకోండి. దీనివల్ల మనం ఇంతసేపు ఎడిట్ చేసిన ఫోటో అనేది సేవ్ అయిపోతుంది అనమాట మీ గ్యాలరీలో. మళ్ళీ మనం ఈ పిక్ ని లైట్ రూమ్ అనే అప్లికేషన్ లో ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకుందాం. సో అక్కడ మీకు ఆటో టూల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటోకి తగ్గట్టుగా అది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలంటే అక్కడ మీకు లైట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ టెంప్ అయితే మీరు -10 పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా టెంట్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు -8 అయితే పెట్టేసుకోండి. ఇక అంతేకాకుండా వేవ్ బ్రెయిన్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు +19 అయితే పెట్టేసుకోండి. ఇక సాచురేషన్ అయితే +2 అయితే పెట్టేసుకొని అక్కడ మీరు పైన మిక్స్ టూల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీకు రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని సాచురేషన్ +48 అయితే పెట్టేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడ ఆరెంజ్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం ఎంత బ్లాక్ గా ఉన్నా కూడా వైట్ గా అయిపోతాం అనమాట.
అంటే దీనివల్ల మన ఫేస్ యొక్క గ్లో అనేది పెరుగుతుంది. అక్కడ మీరు సాచురేషన్ అయితే -42, ఇక అంతేకాకుండా లూమియన్స్ అయితే +44 అయితే పెట్టేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడ ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. యూ అయితే -11, ఇక అంతేకాకుండా సాచురేషన్ అయితే +72 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు అక్కడ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాచురేషన్ అయితే +17 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దాని తర్వాత లైట్ బ్లూ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సాచురేషన్ అయితే +31, ఇక అంతేకాకుండా మీకు ప్యూర్ బ్లూ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు సాచురేషన్ ఎంత పెట్టేసుకుంటారంటే +45 అయితే పెట్టేసుకోండి. ఇక అంతేకాకుండా నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ మీకు వ్యూ అయితే కనిపిస్తుంది కదా, +3 అయితే పెట్టేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడ లైట్ పింక్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే సాచురేషన్ -100, ఇక అంతేకాకుండా వ్యూ అయితే కనిపిస్తుంది కదా, వ్యూ ఎంత పెట్టేసుకుంటారంటే వ్యూ కూడా -100 పెట్టేసుకోండి. ఇక అంతేకాకుండా లాస్ట్ గ్లూమియన్స్ -4 అయితే పెట్టేసుకోండి. ఇక అంతేకాకుండా అక్కడ మీకు ప్యూర్ పింక్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ వ్యూ అయితే -7, ఇక అంతేకాకుండా సాచురేషన్ ఎంత పెట్టేసుకుంటారు +3 అయితే పెట్టేసుకోండి. దాని తర్వాత మీకు అక్కడ డబ్బా షేప్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీకు టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు -40 అయితే పెట్టేసుకోండి. ఇక అంతేకాకుండా అక్కడ మీకు క్లారిటీ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మీరు -28, ఇక అంతేకాకుండా అక్కడ మీరు వింటేజ్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఎంత పెట్టేసుకుంటారంటే -50 అయితే పెట్టేసుకోండి. ఇక మీకు కింద పిరమిడ్ ఆకారం అయితే కనిపిస్తుంది కదా, సమోసా ఆకారము, సో దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు సర్పేనింగ్ +67 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా అక్కడ మీకు నాయిస్ రిడక్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఎంత పెట్టేసుకుంటారంటే +47 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా అక్కడ మీకు కలర్ నాయిస్ రిడక్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఎంత పెట్టేసుకుంటారంటే +54 అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతేకాకుండా మీరు అక్కడ షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అక్కడ మీకు సేవ్ టు డివైస్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంతసేపు మీరు ఎడిట్ చేసుకున్న ఫోటో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆ ఫోటోని మనము స్నాప్సీడ్ అప్లికేషన్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని అక్కడ మీకు సెలెక్టివ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ ఫోటో మొత్తంలో ఎక్కడైతే కొంచెం బ్లాక్గా ఉందో అక్కడ మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ నుంచి రైట్గా అనుకున్నట్లయితే బ్రైట్నెస్ అయితే పెరిగి మీ ముఖం చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ విధంగా టిక్ మార్క్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఏం చేసుకోవాలంటే అక్కడ పెన్సిల్ సింబల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీకు లెన్స్ బ్లర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని నేను ఏ విధంగా అనుకుంటున్నానో ఆ విధంగా అయితే అనేసుకోండి. దానివల్ల మనకు లాభం ఏంటంటే చుట్టుముట్టు ఫోటో మొత్తం కొంచెం బ్లాక్ కలర్గా మారుతుంది. అంటే చుట్టుముట్టు అంతా బ్లర్ అయ్యి మన ఫేస్ అనేది కొంచెము బ్రైట్నెస్గా అవుతుంది అనమాట. అప్పుడు ఎదుటి వారికి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మన పిక్. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మళ్ళీ పెన్సిల్ సింబల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అక్కడ మీకు ఫ్రేమ్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. దాని తర్వాత అక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసి అక్కడ మీకు షేర్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఇంతసేపు ఎడిట్ చేసుకున్న ఫోటో మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వీడియోని అయితే అంటే ఆ ఫోటోని అయితే ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ముందు కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇక వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికి పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.